క్యాబేజ్ కూడా మనం టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను క్యాబేజ్ కూడా స్టార్ట్ చేశాను. ఇవి మనం సీడ్స్ ద్వారా జర్మినేషన్ చేసిన ప్లాంట్స్ అండి. చూడండి ఎంత మంచి గ్రోత్ వచ్చాయో. ఇదైతే చాలా పెద్దగా ఉంది, వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా వచ్చింది. ఈ కంటైనర్లో 2 ప్లాంట్స్ అన్నవి పెట్టాను. ఇవి సీడ్స్ ద్వారా జర్మినేషన్ చేసినావు కాబట్టి ఇవి జర్మినేషన్ రేట్ ఎక్కువగా ఉంది. దానివల్ల మనం వేసిన సీడ్స్ అన్నీ వచ్చాయండి. దానివల్ల నేను ఏం చేశానంటే, కంటైనర్లో ఎక్కడైనా ప్లేస్ ఉంటే క్యాబేజ్ ప్లాంట్ ఒక్కొక్క దాంట్లో పెట్టానండి. నేను అవి మీకు చూపిస్తాను. ఆల్రెడీ క్యాబేజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చి ఒక కంటైనర్లో పెట్టిన 2 ప్లాంట్స్ అండి. దీనిలో దోస కూడా వస్తుంది. అండ్ ఇదిగో చూడండి, ఇది క్యాబేజ్ కూడా స్టార్ట్ అయ్యాయి. కొన్ని ప్లాంట్స్కి అయితే అన్నీ ఒకసారి వేసినవేనండి, కాకపోతే ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి. చూస్తున్నారు కదా క్యాబేజెస్ ఎంత బాగా వస్తున్నాయో. మనం టెర్రస్ గార్డెన్లో క్యాబేజెస్ కూడా పెంచొచ్చా లేదా అన్న ఒక డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ ఏం అవసరం లేదండి, చక్కగా పెంచుకోవచ్చు. ఇది నేను వేసి 4 months అవుతుంది. ఇప్పుడు క్యాబేజెస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, గోరుచిక్కుడు ప్లాంట్లో ఇవి పెట్టానండి. అండ్ ఇవన్నీ ఒకే కంటైనర్లో 4-5 ప్లాంట్స్ క్యాబేజెస్ పెట్టాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కాకపోతే మనం 100 రూపీస్ కంటైనర్లో 3 ప్లాంట్స్ వరకు పెట్టుకుంటే మనం ఫస్ట్ చూసిన ఫ్లవర్ అంతా ఫ్లవర్ వస్తుంది. ఇవి 4-5 ఉండడం వల్ల గ్రోత్ అన్నవి కొంచెం తగ్గింది. చూస్తున్నారు కదా, ఇది ఒక క్యాబేజ్ అన్నది కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని పర్పుల్ కలర్లో కూడా క్యాబేజెస్ అనేవి వస్తున్నాయండి. ఈ క్యాబేజెస్ చూస్తున్నారు కదా, ఇది స్టార్ట్ అయింది. ఇది పర్పుల్ కలర్లో క్యాబేజ్ అన్నది వస్తుంది. కొన్ని పర్పుల్ కలర్లో వస్తున్నాయి, కొన్ని గ్రీన్ కలర్లో వస్తున్నాయి.